అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం ఎక్కడికి వెళ్తున్నామంటే శక్తిపీఠాల్లో ఒక్కటైన శ్రీశైల క్షేత్రం అన్నమాట. ఇప్పుడు మేము 11 అయితే బయలుదేరినాం. 11 నుండి ఈవినింగ్ అవుతుందని చెప్పేసి అయితే అంటున్నారు మా హస్బెండ్ అయితే. ఇంకా లోపల చూడండి, మేమైతే మాట్లాడుకోవడం షురూ చేసినాం. ఒక 2-3 లేడీస్ ఒక దగ్గర ఉంటే అంతే కదా, ఇంకా మాటలు చిట్చాట్ అనమాట. ఇంకా చాలా రోజుల నుంచి ఒక 2 months నుంచి అనుకుంటున్నాం అనమాట శ్రీశైలం వెళ్ళాలని చెప్పేసి. ఎందుకంటే మా కన్నయ్యకి కొంచెం అప్పుడు సిక్ అయిన తర్వాత మా హస్బెండ్ అన్నారు కొంచెం అక్కడికి వెళ్ళి వస్తే బాగుంటుంది అని. ఇదైతే మేము వెళ్ళడం 2వ సారి అనమాట, మా కన్నయ్యలు పుట్టినప్పటి నుండి. ఇంకా మార్నింగ్ బయలుదేరినాం కదా, మధ్యలో ఏం చేసిన అంటే ఇంట్లో రైస్ అవంతా వండుకొని వచ్చిన అనమాట. అన్నం, పప్పు, పచ్చడి అన్నీ అయితే వండుకొని వచ్చిన ఇంట్లోనే. బయట అయితే మళ్ళీ ఎండకి వేరేటి ఏమైనా తింటే ఇబ్బందిగా అవుతుంది అని చెప్పేసి అయితే ఇంట్లోనే వండిన. మా కన్నయ్య ఏం తింటలేడు. మా డాడీ మా కన్నయ్య అయితే మాట్లాడుకుంటా ఉన్నారనమాట. ఒకటే ఆట పెట్టినారు కార్లా. ఇంకా తినేసి అయితే మధ్యాహ్నం 2:30కి అట్లా తిన్నాము. తినేసి మళ్ళా బయలుదేరినాం అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ముందుకు వెళ్ళిన ఇది జంక్షన్ మనకు కరెంట్ సప్లై అయ్యేదంట, చాలా పెద్దదన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇది ఫస్ట్ టోల్గేట్. రౌండింగ్ మొత్తంలో వచ్చేసి 4 టోల్గేట్స్ వచ్చినాయి అనమాట. ఒక్క టోల్గేట్కి ఎంతో అమౌంట్ కట్ అవుతుందంట. ఇది ఫాస్టాగ్ నుంచి కట్ అయింది కాబట్టి మనకు అంత తెలీదు. ఇక్కడ వచ్చేసి ఇదైతే నాకు చిన్న డౌట్ అండి. నాగార్జున సాగర్కి సంబంధించింది అంటున్నారు. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇది దేనికి సంబంధించింది ఆ డ్యామ్ అనేది మాత్రం ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేమైతే కొట్టుకొని వస్తున్నాం అనమాట. అది నాగార్జున సాగర్ అని ఒకరు కాదని ఒకరు అట్లా ఉందన్నమాట. దాని గురించి తెలిస్తే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇంకా 4:30 అలా అవుతుందన్నమాట. ఆ టైంకి ఇంకా మేము థమ్స్అప్ చల్లగా థమ్స్అప్ తాగుదామని అయితే థమ్స్అప్ అయితే తీసుకొని తాగుతున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే చూడండి కొండలు స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవ్వలేము. ఇంకా ఎంటర్ కాకముందే అంతంత పెద్ద కొండలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకు ఫారెస్ట్ ఎంటర్ అవుతున్నాం అని చెప్పేసి అక్కడ ఉంది. ఒక పులి పెట్టి దాంట్లో స్తూపంలాగా కట్టినారనమాట. అది ఫారెస్ట్లోకి ఎంటర్ అయినట్టు అంట. ఇంకా ఇక్కడ నుంచి మనం ఫారెస్ట్లోకి కాబట్టి వెహికల్స్ ఆపడం, అట్లా బయటకు దిగడం, ఫొటోస్ అట్లా తీసుకోవడం అలాంటివి అయితే ఏం చేయొద్దంట. అది ఫారెస్ట్కి సంబంధించిన రూల్ అంట మాత్రం అది. ఇక్కడ వచ్చేసి అయితే ఇవి టెంట్ లాగా ఉన్నాయి కదా, అవైతే టెంట్ అయితే కాదు, సిమెంట్ తోటి అయితే కట్టినారంట. ఒక ఇద్దరు స్టే చేయడానికి అయితే చాలా బాగుంటుందంట. అది రీసెంట్లీ కట్టినారంట, కానీ చాలా అంటే చాలా బాగుంది అది చూడడానికి అయితే. ఇంకా లోపలికి వెళ్తే వ్యూ అయితే ఇంకా బాగుంటుండొచ్చు. మేమైతే వెళ్ళే బయట నుంచి చూసినాం అనమాట. ఈ 3 పులులు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఇది వచ్చేసి 2 చెట్లకి మధ్యలో ఇట్లా ఒక చెట్టు మీద నుంచి అట్లా నడుస్తున్నట్టుగా 3 పులులు నడుస్తున్నట్టుగా ఉందన్నమాట. ఇదైతే దీనికి సంబంధించి ఇది ఫస్ట్ గేట్ అంటారంట లోపలికి వెళ్ళడానికి. శ్రీశైలం లోపలికి వెళ్ళడానికి మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి అయితే అది ఫస్ట్ గేట్ అంట. ఇంకా వెళ్ళిన కొద్ది లోయలు లోపలికి ఏదో దిగేస్తున్నట్టు అట్లా ఉందన్నమాట. చాలా భయమైంది. కార్లో నుంచి ఇంకా కిందికి చూసి అయితే ఇంకెక్కువ భయమైంది అనమాట. మ్యాక్సిమము అడవి ఇంతకు ముందు వచ్చినప్పుడు చాలా పచ్చగా మంచిగా ఉండే. ఈసారి అంతా కాలిపోయిందంట. కాలిపోయి అంతా ఇట్లా పొగలు వస్తుంది. మేమైతే ఏదో మేఘల్లాగా ఉంటాయి కదా అంత చెట్లు ఉన్నప్పుడు గుట్టలల్లా అనుకున్నాం, కానీ కాదు. కొంచెం ముందుకు వెళ్తే మాకు మంటలు, కొన్ని పెద్ద పెద్ద కట్టెలు మొద్దుల్లాగా ఉంటాయి కదా, అవి కాలిపోయి వాటిలో నుంచి పొగలు కూడా వస్తున్నాయి, మంటలు కూడా వస్తున్నాయి ఒక్కొక్క దగ్గర. అట్లా చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం అనమాట. వెళ్ళినా కొద్దీ ఇంకా కొండపైనకి ఇంకా తిరిగినట్టు వెళ్తూనే ఉంటుంది. మీకు వ్యూ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. అట్లా వెళ్తున్నా కొద్దీ ఇంకా హైటే అనిపిస్తుంది తప్ప కొంచెం ఇట్లా నార్మల్గా అయితే లేదు. ఇది సెకండ్ గేట్. నేను ముచ్చట్లలో వాడి వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట. ఇది సెకండ్ గేట్ అనమాట. సెకండ్ గేట్లో వచ్చేసి 3 పులులు ఉండే, ఒకటే పులు ఉంటుంది. అవి కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది అనమాట.
సెకండ్ గేట్కి సంబంధించి. ఇంకా ఇక్కడ చూడండి కొండంగలు ఉన్నాయి చెట్టు మీద అన్నీ. మా హస్బెండ్ అయితే కార్ ఆ కొండంగలు ఉన్న చెట్టు దగ్గర ఆపేసి గ్లాసులు దించేసి షాప్లోకి అయితే వెళ్ళి మా కన్నయ్యకి జ్యూస్ అయితే తీయడానికి వెళ్ళినారనమాట. అవేమో మమ్మల్ని చూస్తున్నాయి, మేమేమో వాటిని చూస్తున్నాం. ఆయనతో ముందుకు వస్తే కరుస్తాయేమో అని చెప్పి సైలెంట్ కూర్చున్నాం అనమాట. నేనైతే పనిలో పని వీడియో అయితే తీసేసిన దాన్ని. ఒక 5-6 ఉన్నాయి మంచిగా, చిన్న చిన్న అయితే ఇంకా క్యూట్ ఉండే. శ్రీశైలం డ్యామ్కి అయితే వచ్చేసినాం మనం. అసలు చెప్పాలంటే లైటింగ్లో అయితే చాలా బాగుండే. లైటింగ్ వీడియో వచ్చేసి షార్ట్ వీడియోలో మా ఛానల్లో అయితే అప్లోడ్ అయ్యి ఉంది, చూడండి. ఇంకా ఇది వచ్చేసి శ్రీశైలం పాతాళగంగకి వెళ్ళే వాటర్ ఉంటుంది కదా, డ్యామ్లో వచ్చేసి వాటర్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. వాటర్ అయితే ఎక్కువ లేవు. ఎక్కువ ఉన్నప్పుడు వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుందంట. ఇది వచ్చేసి సాక్షి గణపతి దగ్గర దర్శనం కోసం అయితే ఆగినాం అనమాట. శివరాత్రికి బ్రహ్మోత్సవాలు చేస్తారు కదా, అలా అయితే తోరణాలు అయితే కట్టి పెట్టినారనమాట. అవి ఇంకా తీసేయలేదు, అట్లానే ఉన్నాయి. లోపలికి అయితే వెళ్ళినాం సాక్షి గణపతి టెంపుల్ లోపలికి. అక్కడ చెట్లు ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి అంటే చూడంగానే కొనుక్కోవాలి అనేంత ఉన్నాయన్నమాట. ఈ సీజన్లో కూడా మామిడి పండ్లు ఉంటాయి కదా, పండ్లు కాయలు వాళ్ళు ఎప్పటికీ అమ్ముతారంట అక్కడ. చాలా బాగున్నాయి, మంచి మంచి చెట్లు, కొనే వస్తువులు చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా లోపలికైతే దర్శనానికి వెళ్ళిపోయినాం అనమాట. నేనైతే ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళి వీడియోస్ అయితే తీయలేదు ఏ గుడిలోకి వెళ్ళి. ఫస్ట్ టైం ఈ వీడియో. ఎందుకు అని అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 months అవుతుంది. 2 monthsలో ఇది ఒక లోపలికి వెళ్ళి గుడిలో వీడియో తీయడం అయితే ఇదే అనమాట. మా మమ్మీని, నాన్నని, ఆంటీనైతే ఫొటోస్ తీసిన. ఇక్కడ ఇవి అమ్మవారి విగ్రహాలు ఇవి చూడంగానే ఎందుకో నాకు చాలా మంచిగా అనిపించింది. అట్లా వీడియో తీస్తుంటే మా కన్నయ్య ఒకటే సతాయిస్తూనే ఉన్నాడనమాట. మా మమ్మీని ఇంకా ఆడుతూ అట్లా ఉండిపోయినాం. పాతాళగంగ దగ్గరికి అయితే వెళ్ళి స్నానాలు అవి చేసేసుకున్నాం అనమాట. మన షార్ట్ వీడియోస్లో ఉంటాయి, అవి కూడా వెళ్ళి చూడండి. ఇక్కడ అయితే మేము ధర్మసత్రం అంటారు కదా, ఒక్కరికి 50 రూపీస్ ఛార్జ్ చేసిరనమాట. ఆ బెడ్స్ ఉంటే అయితే మా ఆంటీ ఒకటే నవ్వుతూనే ఉందన్నమాట. అవి మీద ఎందుకు, కింద వండుకుందాం కదా అయిపోతుంది, ఒక 2-3 గంటలు వండుకునేదానికి ఎందుకు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఆ బెడ్స్ వేసే వాళ్ళైతే మరీ దారుణం పాపం. ఒక 10 అట్లా బెడ్స్ అన్ని ఒకటేసారి తీసుకొచ్చేస్తున్నారు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మా కన్నయ్య అయితే దాంట్లో ఆడుతూనే ఉన్నాడు, కానీ వద్దని అయితే ఏడ్చిండు అలా వండుకోమంటే. అందులో మంచాలు ఫెసిలిటీ ఉంది అండ్ నార్మల్ బెడ్కి ఫెసిలిటీ అలాగుందన్నమాట. 100 రూపీస్ 50 రూపీస్ ఛార్జెస్ అది. ఇంకా దర్శనం అయిపోయింది. మనకి శ్రీశైలం లోపల వీడియోస్ తీయలేరు కాబట్టి నేను వీడియో అయితే తీయలేదన్నమాట. మార్నింగ్ 5 o'clock అయితే అట్లా బయలుదేరినాం. ఎస్ఎల్బి అది టనల్ ఉంటుంది కదా, దాని దగ్గర అట్లా వాళ్ళు చనిపోయినారు కదా, దానికి ఇంతకుముందుకైతే కుక్కల్ని ఇట్లా ముందు నుంచి తీసుకెళ్ళిన అనమాట. అది చాలా బాధాకరం. మేము అక్కడికి వెళ్తుంటే ఎందుకో గుర్తుకొచ్చేసింది అది. ఇంకా మాట్లాడుకుంటూ అయితే వెళ్ళినాం అనమాట. పొద్దున 5:30కి అయితే స్టార్ట్ అయినాం మేము. పుట్టలు అయితే చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఎంత దూరం నుంచి వెళ్తున్నా కొద్దీ అంత దూరం అట్లా పుట్టలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అడవి పందులు కనిపించినాయి మాకు. అడవి పందులు మళ్ళీ నెమలిలు అయితే ఎంత బాగున్నాయి అంటే పొద్దున అవి తిరుగుతూనే ఉన్నాయి ఆ ప్లేస్లలో. ముందుకు వెళ్ళినా కొద్ది చాలా కనిపించినాయి. అవన్నిటినీ వీడియో తీయలేకపోయినా. కోతులు అయితే ఫుడ్ కోసం పాపం చాలా ఇబ్బంది పడుతున్నాయి, ఎందుకంటే అడవంతా కాలిపోయింది కదా, అందుకని చెప్పేసి అయితే అవి ఫుడ్ ఏమి దొరకదు కదా కాలిపోయినప్పుడు. అడవిలో చెట్లను నిండిపోయినట్టున్నాయి కాబట్టి వాటికి ఫుడ్ దొరకలేదు. అట్లా పండ్లు అవి తీసుకెళ్ళి చాలా వరకు ఇస్తారంట. కాకపోతే ఫారెస్ట్ వాళ్ళు అయితే దానిపైన వాటికి అట్లా వేస్తే రోడ్లపైన యాక్సిడెంట్ అట్లా అవుతాయని అయితే వేయొద్దని చెప్పినారంట. ఇక్కడైతే కొంచెం ముందుకు వెళ్ళగానే పొద్దున మొహాలు కూడా కడుక్కొని టిఫిన్ అయితే చేయడానికైతే కూర్చున్నాం. తాత మనమడికి చూడండి ఆకలి వేస్తుందంట పాపం. టిఫిన్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. బర్రెలు, గ్రీనరీ అంత పొద్దున చూడండి ఎంత చూడడానికి ఎంత బాగుందో. నాకైతే భలే అనిపించింది. ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయాలంటే మాత్రం అదొక లక్. అందరు కలిసి వెళ్ళి రావాల్సిన ప్లేస్ ఇది. వీలుంటే మీరు కూడా వెళ్ళిరండి. ఒక మంచి పుణ్యక్షేత్రంలో ఇదొక ప్లేస్ అన్నమాట.
మీకు నచ్చితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ ద వీడియో. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం లాస్ట్లో, ఈ ఫొటోస్ అయితే చూసేయండి. మన ఛానల్లో ఇంకా శ్రీశైలంకి సంబంధించి షార్ట్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్అవుట్ చేయండి, మన ఛానల్లో ఉన్నాయన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోల కోసం అయితే మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మా కార్కి అయితే డిజైన్ వేయించినాం అనమాట. అక్కడ స్పెషల్ ఇది కదా, శ్రీశైలం వెళ్ళినాము అంటే మాత్రం కార్కి డిజైన్ వేయించుకొని వస్తారనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.